నిధుల్లోనా నిధుల్లోనా అని అడిగితే ఆయన మీరు చెప్పండి అన్నారు. ఓసారి చెప్తున్నానండి, మనందరం కూడా ఇందులో సగం మంది మిథిలాపుర వాసులు, మిగిలిన వాళ్ళంతా దశరథుడి తాలూకా అయోధ్య నుంచి వచ్చిన వారు. సో ఇదేమిట్రా అంటే నిధిల. అయితే దశరథుడికి సంబంధించిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా దశరథుడికి సంబంధించిన వాడినే. కారణం ఏమిటంటే నేను మగపల్లి వారి తరపు పని ఏం చేయను, జస్ట్ చూస్తూ ఉంటాను. అందువల్ల నేను ఖచ్చితంగా దశరథుడి నుంచి వచ్చాను. వీళ్ళు ఇక్కడ మిథిలా నగరంలో జనక మహీపతి, ఆయన భార్య అయిన సుమేధ అన్న వారిద్దరి అమ్మాయి అయిన సీతాదేవిని ఆ శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చి ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు. ఇదండి మిథిల. ఈ మిథిలలో జరుగుతున్న ఈ కళ్యాణానికి మనందరం వచ్చాం. నిజంగా చెప్పాలంటే న్యాయంగా అవేళ శివధర్మ భంగం చేసినప్పుడు రాముడు సభలో భంగం చేయలేదు. చాలామంది సినిమాల్లోని, కథల్లోని, నాటకాల్లో చెబుతారు రాముడు కొలువు కోటల్లో ఇలా ఎత్తాడు, రావణాసురుడు పడుకున్నాడు, ఇలా చెబుతారు. కానీ రామాయణంలో ఆ మాట లేదు. విశ్వామిత్రుడు రాముడిని పట్టుకెళ్ళి ఒక మామూలుగా తీసుకొచ్చాడు. స్వయంవరం అప్పటికే 4 రోజులు అయింది, ఎవరు విల్లుని ఎత్తలేకపోతున్నారు. అక్కడ విశ్వామిత్రుడు చెప్పిన మాట ఏంటంటే, రాముడు క్షత్రియుడు కదా, ఒకసారి విల్లు చూస్తాడు అని చెప్పారు. అంతే, వీళ్ళిద్దరు క్షత్రియులు, ఒకసారి విల్లు చూస్తారు అని చెబితే జనకుడు చాలా మాట్లాడాడండి. ఎవరు ఎత్తలేని వీళ్ళు ఎత్తడం ఏమిటి, వీళ్ళు చూడటం కూడా అనవసరం అన్నట్టుగానే ఆయన ఉద్దేశం అనమాట. అది మహామహులు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు ఎత్తలేకపోయారు. సరే పట్టుకొచ్చారు. ఆ విల్లుని ఎత్తే ముందు విశ్వామిత్రుడు ఎత్తమంటే ఎత్తాడు, దాన్ని నారి సంధించమంటే సంధించాడు, విల్లు విరిగిపోయాడు. ఇప్పుడు కళ్యాణం చేయాలి, అమ్మాయి వచ్చి అమ్మాయితో పెళ్లి చేయాలి. జనకుడు ఆ మాట చెప్పాలి విశ్వామిత్రుడికి ఆ మాట చెప్పాడు, ఇలా పెళ్లి చేయాలని. కానీ విశ్వామిత్రుడు ఏమి చెప్పలేదండి. కారణం ఏంటంటే రాముడిని పెళ్లి చేసుకోమని చెబితే విశ్వామిత్రుడికి తెలుసు, ఆయన వెంటనే మా నాన్నగారికి చెప్పాలండి అంటాడని. ఎందుకంటే తాటక వదల ఆ మాట చెప్పాడు. తండ్రి గారు చెప్పారు కాబట్టి మీ మాట విని నేను వచ్చాను, ఆడదైనా నేను సంవరిస్తాను అని. సో ఆ మాట అంటాడని దశరథుని పిలిపించాడు. ఇద్దరు పెళ్లి మాటలు మాట్లాడుకున్నారు. అంటే కట్నాలు ఎంత, కానుకలు ఎంత అని మాట్లాడుకోలేదండి. మా అమ్మాయిని మీకు ఇస్తాం, ఇది మా అదృష్టం, మా అబ్బాయి శ్రీరామచంద్రుడు, ఇలా మాట్లాడుకున్నారు. చివరిగా ఒక మాట చెప్పాలండి, మనందరం వయసులో ఇంచుమించుగా 50-55 ఏళ్ళు దాటిన వాళ్ళం ఒక పెళ్ళిళ్ళు చూసే ఉంటాం. మీకు మధుపర్కం అని మీరు వినుంటారు. జరీ మధుపర్కాలు అవి కొనుక్కుంటూ ఉంటాం. జరీ మధుపర్కాలు అవి కొంటూ ఉంటాం పొందూరు ఆ ఊళ్ళు వెళ్ళి. న్యాయంగా చెప్పాలంటే ఈ మధుపర్కం అనే పదానికి అర్థం ఏమిటంటే ఒక తీయటి పానీయం అని అర్థం అండి. మధువుతో సంపర్కించిన ఒక పానీయం. అంటే మగ పెళ్లి వారు వచ్చినప్పుడు ఆడపెళ్లి వారు ఒక గోల్డ్ స్పాట్ లాంటిదో కోకో కోల లాంటిదో ఇవ్వాలి. కానీ ఇది ఎలా అయిపోయిందంటే నాలాంటి వాడు ఎవడో ఏ శ్రీకాకుళం అర్ధరాత్రి పెళ్లికి వెళ్ళాడు, ఎవడో పక్క మన రవికుమార్ గారు లాంటి ఫ్రెండ్ ఉంటే అలా పడుకొని ఉండుంటాడు. ఏమిటవుతుంది అంటే మధుపర్కం అవుతుందని ఆయన చెబితే ఆ టైంలో వాళ్ళు బట్టలు పెడుతున్నారు. వాడు వైజాగ్ వచ్చి మధుపర్కం అంటే బట్టలు అని చెప్పాడు. మధుపర్కం అంటే బట్టలు కాదండి, ఒక తీయటి పానీయం. పెళ్ళి కూడా తాళి కట్టడం కాదండి, జీలకర్ర బెల్లం పెట్టడం. కన్యాదానంతో పెళ్ళి అయిపోయినట్టే, అక్కడితో ఆ శ్లోకం అదే చెబుతుంది. కళ్యాణానికి వచ్చిన మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన కమిటీ వారికి, రవికుమార్ గారికి ధన్యవాదాలతో నమస్కారం. అయ్యా గురుగారు, మనం ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా నడిపిస్తూ ఉంటాం. ఇలాగే మీరు మంచి మాట మాకు చెప్పే కార్యక్రమం ముందుకు నడిపించండి. వేదిక మీద